నమస్తే, వెల్కమ్ టు నేటి ధాత్రి. నేను పవన్. పాయింట్ టు పాయింట్ విత్ పవన్లో ఈరోజు సరికొత్త న్యూస్తో మనం మీ ముందుకు వస్తున్నాను. అదేంటంటే, దేశానికే రోడ్ మ్యాప్ కానున్న కులగణన ఫిరాయింపులపై కోర్టు ఆదేశాల మేరకే నడుచుకుంటాం. రాహుల్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ, కేబినెట్పై చర్చించలేదని వెల్లడి. ఇంకా 1 మంత్ బ్యాక్ తెలంగాణలో కులగణన సర్వే జరిగింది. ఏ కులం వారు ఎంత ఉన్నారు అని తెలుసుకోవడానికి, అలాగే కొత్తగా ఎవరికైనా రేషన్ కార్డు రావాలా, ఎవరికైనా ఇల్లు కావాలా, ఇంకా సంక్షేమ పథకాలు లబ్ధి పొందే అవకాశాలు ఎవరికైనా ఉన్నాయనేది కులగణన చేపట్టింది కాంగ్రెస్ పార్టీ. అయితే ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క కులగణనకి ప్రాధాన్యం రాహుల్ గాంధీ గారు. ఎందుకంటే ఈ దేశంలో బీసీల సంఖ్య, అలాగే ఎస్సీల ఎస్టీల సంఖ్య, మైనార్టీల సంఖ్య ఎక్కువగా ఉంది. కానీ ఆ సంఖ్య బయటికి రావటం లేదు. ఎందుకు రావట్లేదని రాహుల్ గాంధీ ఒక ప్రత్యేక ప్రణాళిక రూపొందించి కులగణన చేపట్టాలని తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఇలాంటివి ప్రజలకు తెలియజెప్తేనే కులగణన చేసి మనం ఎంతున్నాం, మన జనాభా సంఖ్య ఎంతుంది అలాంటివి చెప్తేనే రాజకీయంగా వాళ్ళు కూడా బలపడతారని రాహుల్ గాంధీ ఒక చిన్న ప్లాన్ వేశారు, ఒక రోడ్ మ్యాప్ వేశారు. అది ఆ విధంగా సాగిందిలే కానీ ఇక్కడ జరిగిన కులగణన అనేది పూర్తిగా తప్పిదమని బీఆర్ఎస్ నాయకులు, అలాగే అధికారంలో ఉన్న ఎమ్మెల్సీని ఆ కులగణన సర్వే పూర్తిగా తప్పని, దాన్ని కాల్చివేయండి అని నిర్మమాటంగా చెప్పేశారు. దీనిపైన ఇంకోసారి కులగణన సర్వే చేపడితే అసలు ఎంతమంది ఉన్నారు, ఎవరి లెక్క ఎంత, ఏ కులం వాడిది లెక్క ఎంత, ఎస్సీది ఎంత, ఎస్సీ ఎంత, బీసీది ఎంత, ఓబీసీ వాళ్ళది ఎంత అన్ని బయటపడతాయి. అలాగే అప్పుల కుప్పలుగా రాష్ట్రం, రహదారుల అభివృద్ధి కేంద్రం వేల కోట్లు. విలేకరుల సమావేశంలో మంత్రి కిషన్ రెడ్డి, ఇక మన తెలంగాణ బీజేపీ అధ్యక్షులు ఏమంటున్నారంటే, అప్పుల కుప్పలుగా రాష్ట్రాలు, మరి ఒకసారి గవర్నమెంట్ ఫామ్ అయితే ఆ గవర్నమెంట్ సంక్షేమ పథకాలు ఇస్తామని, ఉచితంగా హామీలు ఇస్తామని అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి చివరికి రాష్ట్రాన్ని అప్పుల ఊపిలో నెట్టేస్తున్నారని బహిరంగంగా చెప్తున్నారు బీజేపీ రాష్ట్ర నాయకుడు కిషన్ రెడ్డి గారు. అలాగే ఎస్సీ వర్గీకరణతో సామాజిక న్యాయం సాధ్యమవుతుంది, దామోదర్ రాజనరసింహ. జాతీయ యువజన అవార్డు గ్రహీత జకి శ్రీకాంత్ను సన్మానించిన తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు దామోదర్ రాజనరసింహ. అయితే ఎస్సీ వర్గీకరణతోనే సామాజిక న్యాయం జరుగుతుంది. ఎప్పుడైతే తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ జరుగుతుందో అప్పుడే ఆ సామాజిక వర్గానికి సామాజిక న్యాయం జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు దామోదర్ రాజనరసింహ గారు చెప్తున్నారు. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు, తప్పు చేసిన వారిని వదలం, గంజాయి సహా మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం, రేషన్ బియ్యం అక్రమంగా రవాణా చేసే వారిపై కఠిన చర్యలు. నెల్లూరు పర్యటనలో స్వచ్ఛంద కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా చెప్పుకుంటే ఈ గంజాయి మహమ్మారి అనేది యువతను పట్టి పీడిస్తుంది. ఎప్పుడైతే గంజాయికు, డ్రగ్స్కు కట్టడి చేయగలుగుతామో ఆ రాష్ట్రం పచ్చగా ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రానికి యువతే కదా భవిష్యత్తు. నెక్స్ట్ రాష్ట్రం ఉండాలన్నా, రాష్ట్రం నడవాలన్నా యువత ముఖ్యం. అలాంటి యువత ఈ గంజాయికు, డ్రగ్స్కు అలవాటు పడితే ఆ రాష్ట్రం ఎలా బాగుంటుంది. అందుకే తప్పు చేసిన వారిని వదలమని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు కరాఖండిగా చెప్పేశారు. గంజాయిపై ఉక్కుపాదం మోపారు. తప్పు చేసిన వారిని ఎవరన్నా క్షమించేది లేదని కరాఖండిగా చెప్పేశారు. ఇక చూసుకున్నట్టయితే ఆందోళన కలిగిస్తున్న సైబర్ నేరాలు, సమష్టి కృషితోనే వీటిని అరికట్టగలం. సీసీ కెమెరాలు తప్పనిసరిగా చేసుకోవాలి. ఇప్పుడు టెక్నాలజీ పెరిగే కొద్దీ దోపిడీ కూడా ఎక్కువైతుంది. ముఖ్యంగా సైబర్ నేరగాళ్ళు మన పక్కనే ఉంటూ వెనకాల మన వెన్నపోటు పొడుస్తారు కదా, అలా చేస్తున్నారు. వాళ్ళ ఫోన్కి లేదా వాళ్ళ చిప్కు, వాళ్ళ కంప్యూటర్కు ఒక్క చిన్న బగ్ పంపిస్తే చాలు, మన డేటా మొత్తం కొలాప్స్, మన అకౌంట్లో ఉన్న పైసలు మొత్తం కొలాప్స్. ఒకటే ఒక్క సెకండ్ అంతే చాలు. అందుకే సైబర్ నేరగాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా కానీ అనుమానాస్పదంగా ఫోన్ చేసినా కానీ, ఈ మధ్య మనం కొత్తగా ఒకటి చూస్తున్నాం, అన్నోన్ నెంబర్ నుంచి వీడియో కాల్స్ వస్తున్నాయి. ఒక్కసారి మీ ఆ వీడియో కాల్ని యాక్సెప్ట్ చేస్తే, లిఫ్ట్ చేస్తే మీ అకౌంట్లో ఉన్న మొత్తం ఖాళీ అవుతుంది పైసలు. దయచేసి అన్నోన్ నెంబర్ వచ్చినప్పుడు కాల్స్ లిఫ్ట్ చేయకండి, హోల్డ్లో పెట్టిన అసలు బ్లాక్ లిస్ట్లో పెట్టేసేయండి. అలా ఏపీ హోంమంత్రి అనిత గారు చెప్తున్నారు, సైబర్ నేరగాల పట్ల అప్రమత్తంగా ఉండండి అని. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక మనం నెక్స్ట్ పేజీలోకి వెళ్దాం. రాష్ట్రంలో సమ్మర్ మొదలవబోతుంది. ఇది ఫిబ్రవరి నెలే. నెక్స్ట్ మార్చి, ఏప్రిల్, మే. ఇక ఫిబ్రవరిలోనే ఎండలు ఇలా ఉన్నాయంటే నెక్స్ట్ మార్చి, ఏప్రిల్ ఎలా ఉంటాయో చూసుకుని ఒకసారి. పగలు భగభగ, రాత్రి గజ గజ. పగలు మాత్రం సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మన రాత్రి అయితే చాలు గజ గజ చలి అనిపిస్తుంది. మరి ఫిబ్రవరి నెలలోనే ఇంత వేడి ఉంటే నెక్స్ట్ మార్చి, ఏప్రిల్ నెలలో ఏ విధంగా ఎండలు ఉంటాయో అర్థం చేసుకోండి ఒకసారి. దీనికి అంతటి కారణం చెట్లను పెంచాలి. ఎప్పుడైతే మనం పర్యావరణాన్ని రక్షిస్తామో
అప్పుడే సూర్యుడు కూడా చల్లబడతాడు, అంతేం ఉండదు.